ఓకే అండి, దీవెన అయితే వచ్చేసింది. ఇంకా యోధా వస్తున్నారు. ప్రాక్టీస్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు. కొడుకు కొడుకు. హలో అండి, అందరికి నమస్కారం. ఎందుకు నవ్వుతున్నావు అని అంటే, మా దీవెన నేను నవ్వుతుంటే వీడియో ఆన్ చేసేసింది సడన్ గా. మా దీవెన్ బాబు ఒక మంచి డైలాగ్ కొట్టిన అనమాట. ఇప్పుడు డైలాగ్ మామూలు లేదు. అయితే నేను మా దీవెనమ్మ ఇప్పుడు ప్రాక్టీస్ డాన్స్ రిహార్సల్స్కి వెళ్తున్నాము. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది షూటింగ్ రేపు. ఈ రోజు ప్రాక్టీస్ ఉంది. ఇప్పుడు మేము వెళ్తున్నాము. అయితే దీవెన్ బాబు ఏమన్నాడంటే, నానా నేను కూడా వస్తా, అమ్మతో నేను ఉండలేను, అమ్మ దగ్గర ఉండలేను, నీతో పాటు వస్తా నేను కూడా. అమ్మా ఎంత భయపెట్టినావు మా నువ్వు పిల్లల్ని. వాడు ఎంత ఇదై ఉంటే ఆ మాట అంటాడు. ఎంత టార్చర్ పెడుతున్నావు, రాసి రంపన పెడుతున్నావా బిడ్డల్ని? చెప్పు, ఇక్కడ రా, సమాధానం చెప్పు. నువ్వు చెప్పు, ఎందుకు అంత మాట ఎందుకు అన్నాడు చెప్పు. చెదురారా ఎంత మాట అన్నాడు సార్ వాడు. పడుకొని లేచారు. ఈ రోజే మొత్తం అంతా క్లీన్ చేసి సెల్ఫ్లు మొత్తం తూడ్చి అంతా నీట్ గా చేసి ప్రశాంతంగా పడుకున్నట్ల. మళ్ళీ లేసరికి ఫ్రిడ్జ్ లో ఉన్న కొబ్బరి చిప్ప తీసి థమ్స్ అప్ తీసి మొత్తం అంతా అలికి అదంతా గీరి ఫ్రిడ్జ్ వాటి అందులో ఉన్న తీసిండు. ఆ మజ్జిగ డబ్బా బయట పడేసిండు. దాంట్లో కొంచెం ఉంటది చూడు, మొత్తం ఇల్లంతా బంక చేసిండు. లేచి చూసరికి నాకు అసలే పడుకొని లేచిన బీపీ లేచింది. ఇక ఇట్లా దూడిస్తే మొత్తం మా దీవెననే మంచిది. అసలు దీవెన మంచిగా పడుకుంది. చెప్పా దీవెన పడుకో, పడుకుంటది, మంచిగా తినమంటే తింటది, ఫోన్ చూడమంటే చూస్తుంది, వద్దంటే ఆపుతుంది. గోల మాత్రం ఇంట్లో పెడతారు. తీయడం అన్ని కిచెన్ లో నాకు పని అవుతుంది అని తెలుసు, చెయ్యదు అలాంటివి. ఫ్రిడ్జ్ లో అవన్నీ తీసి. ఓకే, ఇప్పుడైతే ప్రాక్టీస్ కి వెళ్తున్నాము. అక్కడ నుంచి యోధా కూడా వస్తుంది. యోధాకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా ఈ రోజు లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. స్కూల్ అయిపోయింది. వాళ్ళ స్కూల్ లైఫ్ అయిపోయింది. యోధాకి అప్పుడే స్కూల్ లైఫ్ అయిపోయింది. స్కూల్ డేస్ అంటే నిజంగా మనప్పుడే, మన చిన్నప్పుడు, మన 90s కి 80s లో అట్లా స్కూల్లే లైఫ్ మంచిది నాకు తెలుసు. అంటే బాగుందేమో, ఎంజాయ్ చేసినాము. ఇప్పుడున్న ఈ టైంలో వాళ్ళకి అసలు స్కూలు గ్రౌండే ఉండదు, ఆడుకోవడానికి ఉండదు. మనకి పెద్ద పెద్ద ఇంకా అంటే విలేజెస్ లో ఇప్పటికి కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఇంకా ఎక్కువ మంది సిటీలో చదివిస్తున్నారు కదా, అదనమాట. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. రేపు షూట్, రేపు ఇది ఏంటంటే మదర్స్ డే స్పెషల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో రేపు చేస్తున్నారు. ఈ మదర్స్ డే స్పెషల్ గా ఏంటంటే దీవెనతో పాటు ఉమా కూడా ఉంది. ఉమాతో పాటు వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఈసారి వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు. ఎప్పుడు నన్ను పిలిచేటోళ్ళు దీవెనకి కావాలంటే, దీవెన ఫ్యామిలీలో ఫాదర్స్ కావాలన్నటోళ్ళు. ఈసారి మాత్రం ఉమాకి వచ్చింది ఛాన్స్. రేపు ఉమా పర్ఫార్మెన్స్ ఏం చేస్తుందో ఏమో, డాన్స్ చేస్తుందో, సిటీ చేస్తుందో, మంచిగా మాట్లాడాలంట. వాళ్ళ అమ్మ కూడా ఉంది పాపం. ఫస్ట్ టైం వాళ్ళమ్మ రావడం, షూటింగ్ కూడా రావడం ఫస్ట్ టైం అనుకోండి. అవును, ఏముండదు కానీ జస్ట్ అంటే చిన్న చిన్న మాట్లాడడం అంటే ఏదో ఉంటది, చిన్న సెగ్మెంట్. వీడికి మాత్రం లేదు షూట్. ఎక్కడికి నీకెందుకు డాన్స్? నువ్వు ఉన్నావు ఏమన్నా? దీవెన్ బాబు ఇన్స్టాగ్రామ్ లో ఒక డైలాగ్ చెప్పిండు, పెద్ద డైలాగ్ చేసిండు, పెడతాను చూడండి. చాలా బాగా చెప్పిండు. అంటే చెప్పడం పాపం మంచిగా చెప్పిండు. దీవెన్ బాబు అఫీషియల్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి, దాంట్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. మన వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటది. వాళ్ళ అమ్మమ్మ కూడా వస్తుంది, ఈ రోజు బస్ లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. వస్తుంది. ఓకే అండి, దీవెన అయితే వచ్చేసింది. ఇంకా యోధా వస్తున్నారు. ప్రాక్టీస్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు. అక్కడేమో సుదర్శన్ మాస్టర్, మన సుదర్శన్ మాస్టర్ ఉన్నారు కదా, ఆయనే కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇప్పుడే ఒకళ్ళు అయిపోయింది. ఇక్కడ మణికొండలో డ్యాన్స్ ప్రాక్టీస్ అనమాట. సాంగ్ పెడతారు, ఇంకా నేను ఆఫ్ చేసేస్తాను.